अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वजीर आला रेवंत रेड्डी की हुक्मरानी से आवाम खुश है। बीजेपी कायदीन की संकल्प यात्रा नहीं बल्कि तफरी यात्रा है। महबूबनगर जिला सदर व रुकन असम्बली मधुसूदन रेड्डी, महबूबनगर DCC सदर व देवर कद्र रुकन असम्बली जी मधुसूदन रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत के क़याम को 3 माह भी नहीं गुजरे हैं और आवाम व वजीर आला रेवंत रेड्डी की क़ियादत से खुश हैं। इन्होंने महबूबनगर कांग्रेस पार्टी दफ्तर में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने कहा कि बीजेपी कायदीन की संकल्प यात्रा नहीं बल्कि तफरी यात्रा है। इन्होंने कहा कि कांग्रेस हुकूमत बरसर इख्तिदार आने के 2 दिन के अंदर 2 गारंटी स्कीमें अमल की गई है और अगले हफ्ते में 200 यूनिट मुफ्त बरक़ी दी जाएगी और 500 रुपये में सिलेंडर दिया जाएगा। मरकज़ी वज़ीर किशन रेड्डी को तनकीद करते हुए कहा कि मरकज़ी वज़ीर की हैसियत से इन्होंने ज़िला के साथ किया गया है। इन्होंने इल्ज़ाम लगाया कि वो पालामूर रंगारेड्डी प्रोजेक्ट को कौमी दर्जा दिलाने में नाकाम रहे हैं। बीजेपी के कौमी नायब सदर DK अरुणा, जिन्होंने कांग्रेस पार्टी से फ़ायदा उठाया और रुकन असम्बली और वज़ीर के तौर पर काम किया, इन्होंने मरकज़ से महबूबनगर के लिए कुछ नहीं किया है। इस मौके पर DCC जनरल सेक्रेटरी सिराज कादरी, टाउन सदर कांग्रेस लक्ष्मण यादव, टाउन वर्किंग प्रेसिडेंट अजमत अली, अक़लियती ज़िला सदर फैयाज, मीडिया सेल कन्वेनर बनहर, कांग्रेस कायदीन फ़खरुद्दीन कुरैशी और दीगर मौजूद थे। ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు సంవత్సరాల కొద్దీ టైం తీసుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా BRS కానీ BJP కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా 10 సంవత్సరాలు పూర్తయినా కూడా నెరవేర్చలే. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న BRS కానీ కేంద్రంలో ఇంకా అధికారంలో కొనసాగుతున్న BJP కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నిన్ననే చాలామంది మా మీడియా మిత్రులు కూడా చూసింటారు, మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నామని వారం రోజుల్లో అది కూడా దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు ఉచితంగాతో పాటు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మేము ఏదైతే గ్యారంటీ స్కీమ్లో మేము పెట్టిన గ్యారంటీ పథకాలలో ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ 2 చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ RTC బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంకొక వారం రోజుల్లోనే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు గతంలో UPA గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే. కానీ ఈరోజు BJP BRS ఇద్దరు కొల్లుడై సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులపై ఎక్కడికక్కడ అడ్డగోలుగా ధరలు పెంచేసి సిలిండర్ ధరను కూడా 400 ఉన్న సిలిండర్ను 1400 చేసిరు. సామాన్య ప్రజలను మోసం చేసిరు ఈరోజు BJP కానీ ఇక్కడ BRS కానీ. సో ఈరోజు అవి దృష్టిలో ఉంచుకొని మేమేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం వారం రోజుల్లోపే ఈ 200 యూనిట్ల కరెంటు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు మేము కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ నిన్న కిషన్ రెడ్డి అనే ఒక సెంట్రల్ మినిస్టర్ ఏదో విహారయాత్ర చేశారు. నిన్న ఒక విహారయాత్ర చేసుకుంటూ ఇట్లకెళ్ళి ఏదో విహారయాత్రకు వస్తారు కదా కొందరు, ఇన్ని రోజులు 10 సంవత్సరాల అధికారంలో ఉండి పాలమూరుకు చేసింది శూన్యం. కానీ నిన్న విహారయాత్రకు బయలుదేరి వాళ్ళ మనుషుల వాళ్ళ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులను వేసుకొని अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।